అయితే నేను ఇప్పుడు కొన్ని పేర్లు చెప్తాను, వాళ్ళలో ఎవరి దగ్గర నుంచి ఏమి నేర్చుకున్నారో చెప్పండి. నాని గారు స్క్రిప్ట్ సెలెక్షన్, అజిత్ గారి దగ్గర నుంచి అంటే ఎంత పెద్ద స్టార్ అయినా ఏమైనా మనం ఏ మనిషిలాగా ఏంటో అది ఎప్పుడు లూజ్ అయినా మనం మనిషిలాగా వేస్ట్ అని ఆయన నుంచి నేర్చుకున్నా. అంటే డౌన్ టు ఎర్త్ అనుకోవచ్చు. అంటే బీయింగ్ అవర్ సెల్ఫ్ అండి. అంటే ఆయన ఇప్పటికీ అదే బైక్, అదే బిర్యానీ వండుతారు సెట్లో అందరికీ. చిన్న చిన్న ఓయో రూమ్స్లో వెళ్ళి ఉంటాడు. అంటే ఆయన బైక్ రైడ్కి ఎక్కడికో ర్యాండమ్గా హెల్మెట్ పెట్టుకొని అజిత్ గారు అని తెలియదు, మన పక్క నుంచి ఎప్పుడో చాలాసార్లు వెళ్ళి ఉంటాడు. వెళ్ళి వేరే ఏదో ఫేక్ ఐడి పెట్టుకొని చిన్న చిన్న రూమ్స్లో వెళ్ళి ఆ ఫుడ్ కూడా ఏదో ఎవరితోనో తెప్పించుకొని మ్యాగీలు, అంటే అంత హైజీనిక్ ఫుడ్ కూడా కాదు, అలానే దట్ ఈస్ హిజ్ ఎంజాయ్మెంట్. అలాగే బతుకుతారు ఆయన. అంటే అది ఎంజాయ్మెంట్ కోసం అంటే ఏదైనా ఎక్స్ప్లోర్ ఎక్స్పీరియన్స్. ఆయనకు అంత ఇష్టం బైక్ రైడ్ అనేది, ఆయనకు చిన్నప్పటి నుంచి ఇష్టం. సో దానికే ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ ఓకే ఇప్పుడు నేను స్టార్ అని చెప్పి పద్దాకా బౌన్సర్లో వేసుకొని అది మెయింటైన్ చేస్తూ ఇలా కూర్చొని అది ఎప్పుడు ఉండదు ఆయనలో. సో ఎంత లైఫ్లో మీరు ఏం అచీవ్ చేసినా నీవు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం ఫస్ట్, దాని తర్వాతే ఏదైనా స్టార్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఫస్ట్ యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్. అది నేర్చు.